So today, day 4, we came to Dubai frame. So ప్రపంచంలో ఎత్తైన ఫ్రేమ్ ఇది. సో మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఎండ మాత్రం 50 degrees ఉంది ఈరోజు. 50 degrees ఎండలో ఉన్నాయి ఈరోజు మనము దుబాయ్లో. ఎస్, మనం ఎంటర్ అయ్యాము ఇప్పుడు దుబాయ్ ఫ్రేమ్లోకి. ఎస్, మనమైతే వచ్చేసామండి ఇప్పుడు దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి. సో ఇది చూస్తుంటేనే ఎంత పెద్దదిగా ఉందో చూడండి. అసలు మొత్తం దుబాయ్ సిటీ అంతటిని ఈ ఫ్రేమ్ నుండి చూడొచ్చు అనమాట మనం. సో దిస్ ఇస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ పిక్చర్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ దుబాయ్ ఫ్రేమ్ అనేది 2018లో ఇనాగ్రేట్ చేశారండి. దీంట్లో మెయిన్గా మ్యూజియం, స్కై డెక్, అలాగే గ్లాస్ వాక్వే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పోర్షన్స్. ఎవరైనా దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళి చూడాలి అనుకునే వాళ్ళకి ఈ 3 parts అయితే ఇంపార్టెంట్. సో దీంట్లో ఈ దుబాయ్ ఫ్రేమ్ వచ్చేసి 150 మీటర్ల పొడవు, 95 మీటర్ల వెడల్పుతో రెక్టాంగులర్ షేప్డ్ స్ట్రక్చర్లో ఉంది. ఈ దుబాయ్ ఫ్రేమ్ జబీల్ పార్క్లో ఉందండి. సో ఇది వరల్డ్ లార్జెస్ట్ ఫ్రేమే కాకుండా ఈ ఫ్రేమ్ లోపల నుంచి సిటీ మొత్తం పనోరమిక్ వ్యూలో మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో దీంట్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే 48th ఫ్లోర్లో స్కై డెక్ ఉంటుంది. ఇది లిఫ్ట్లో వెళ్ళాలి మనం. ఈ 48 floors 75 secondsలో మనం లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు. సో చాలా ఫాస్టెస్ట్గా ఉంటుంది లిఫ్ట్ అనేది. జస్ట్ 75 secondsలోనే మనం 48th ఫ్లోర్కి వచ్చేస్తాము. సో ఇక్కడ ఉన్నటువంటి మరొక అద్భుతం ఏంటంటే గ్లాస్ వాక్వే. ఇది ఈ 48th ఫ్లోర్ని స్కై డెక్గా పిలుస్తారు. సో ఈ స్కై డెక్లో ఉన్న గ్లాస్ వాక్వే అనేది చాలా చాలా స్పెషల్ అపియరెన్స్ ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మొత్తం గ్లాస్ అనమాట. గ్లాస్ పైన మనం నడుస్తూ కింద సిటీని చూడొచ్చు మనం. వ్యూ అయితే ఫుల్ ట్రాన్స్పరెంట్, ఫుల్ విజిబుల్గా ఉంటుంది. హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి మాత్రం చాలా భయపడతారు. సో మనం గ్లాస్ వాక్వే మీద నడుస్తూ కింద బ్యూటిఫుల్ సీన్స్ అయితే చూడొచ్చు మనం. సో ఇది నిజంగా చాలా అద్భుతమైన మెమరీ ఇది. జనరల్గా చైనాలో ఉన్నటువంటి గ్లాస్ వాక్వే బ్రిడ్జ్ మనం చూస్తుంటాం, భయపడుతూ ఉంటాం. బట్ అలాంటి ఒక బ్యూటిఫుల్ మెమరీ ఇక్కడ ఈ గ్లాస్ వాక్వే పైన అయితే వచ్చిందండి. అలా గ్లాస్ పైన 48th ఫ్లోర్ నుంచి నడవడం నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇక్కడ ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట మనకి. సో వచ్చిన ప్రతి ఒక్క విజిటర్స్, హైట్స్ భయం లేని వాళ్ళు మాత్రం స్కై డెక్లో ఉన్నటువంటి ఈ గ్లాస్ వాక్వే పైన నడిచి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. భయం ఉన్న వాళ్ళు మాత్రం దీనిపైనుంచి నడవట్లేదు, ఓన్లీ సరౌండింగ్స్ అన్నీ చూస్తూ పిక్చర్స్ మాత్రం తీసుకుంటూ ఉన్నారు. మేజర్గా ఈ దుబాయ్ ఫ్రేమ్ ఒక కాన్సెప్ట్తో ప్రిపేర్ చేశారండి. అది ఏంటంటే కనెక్టింగ్ ది పాస్ట్ విత్ ది ప్రెజెంట్ అండ్ ది ఫ్యూచర్ అనే కాన్సెప్ట్తో ఇన్స్పైర్ అయ్యి ఈ దుబాయ్ ఫ్రేమ్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది 2009లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, బట్ 2018 కల్లా కంప్లీట్ అయిపోయింది. ఈ దుబాయ్ ఫ్రేమ్లో ఇప్పుడు మనం చూస్తున్నది ప్రజెంట్ దుబాయ్ ఎలా ఉంది, ఎలా డెవలప్ అయింది, డెవలప్డ్ దుబాయ్ ఎలా ఉంది అనేది ఒకవైపు ఉంటుంది ఫ్రేమ్లో. ఇప్పుడు మనం చూస్తుంది అదే అనమాట. అంటే ఆధునికంగా ఎలా తయారైంది దుబాయ్ అనేది మంచి స్కై స్క్రేపర్స్తో, బ్యూటిఫుల్ ఇన్ఫ్రాతో ఉన్నటువంటి వ్యూ ఒక్క సైడ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న వ్యూ అదే అన్నమాట, ప్రజెంట్ మోడర్న్గా. అలాగే ది అదర్ వ్యూ ఆఫ్ దిస్ ఫ్రేమ్ ఏముంటుందంటే ఓల్డ్ దుబాయ్ ఎలా ఉండేది అనేది. అంటే ఈ దుబాయ్ ఫ్రేమ్ నుంచి మనం చూసినట్టయితే ఈ దుబాయ్ ఫ్రేమ్ మనకి ఓల్డ్ దుబాయ్ అలాగే న్యూ దుబాయ్ ఎలా ఉంది అని రెండింటిని కనెక్ట్ చేస్తూ చూపిస్తూ ఉంటుంది. సో ఈ ఓల్డ్ దుబాయ్ ఎలా ఉండేది అంటే ఇక్కడ మనకు ఒక మ్యూజియం, గ్రౌండ్ ఫ్లోర్లో మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో అప్పట్లో ఎలా ఉండేది దుబాయ్, అసలు ఒక ఫిషింగ్ విలేజ్ నుంచి ఇప్పుడున్నటువంటి గ్లోబల్ మోడర్న్ మెట్రోపాలిస్ సిటీగా ఎలా ఎదిగింది అనేది మనం ఈ దుబాయ్ ఫ్రేమ్లో చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ దుబాయ్ ఫ్రేమ్లో 3 parts ఉన్నాయని చెప్పాను కదండి. గ్రౌండ్ ఫ్లోర్లో మ్యూజియం ఉంటుందన్నమాట. సో ఆ మ్యూజియంలో ఒక ఫిషింగ్ విలేజ్ నుంచి గ్లోబల్ మెట్రోపాలిస్ సిటీగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది అని దానికి సంబంధించిన హిస్టరీ అండ్ కల్చర్ అన్నీ మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మ్యూజియంలో చూడొచ్చు.
ఈ స్కై డెక్లో వచ్చేసి అంటే 48th ఫ్లోర్లో ఉన్నటువంటి స్కై డెక్లో వచ్చేసి మనం ప్రజెంట్గా ఉన్నటువంటి ఓల్డ్ దుబాయ్ అలాగే న్యూలీ ఇన్ఫ్రాతో స్కై స్క్రేపర్స్తో డెవలప్ అయినటువంటి న్యూ దుబాయ్ సిటీని కూడా మనం చూడొచ్చు. ఈ రెండిటితో పాటు ఇందులో ఫ్యూచర్ని కూడా కనెక్ట్ చేస్తూ ఇంకొక వ్యూ కూడా ఉంటుందని చెప్పాను కదండి. సో ఆ ఫ్యూచర్ కనెక్టివిటీ కూడా అంటే నెక్స్ట్ 50 ఇయర్స్లో దుబాయ్ ఎలా ఉండబోతోంది, ఇప్పుడు డెవలప్ అయిన దాంతోపాటు నెక్స్ట్ ఫ్యూచర్ 50 ఇయర్స్ వీళ్ళ అంబిషియస్ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యొక్క ఓవర్వ్యూ ఏంటి అనేది మనకి 3D ప్రెజెంటేషన్స్ ద్వారా ఒక ప్రెజెంటేషన్ అయితే ఇస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ స్కై డెక్లో మనకు ఒక డిజిటల్ స్క్రీన్స్ ఉంటాయండి. ఈ డిజిటల్ స్క్రీన్స్లో మనం మన హ్యాండ్తో కింద ఒక బోర్డ్ లాగా ఉంటుంది, దానిపైన మనం ఏదైనా మన హ్యాండ్తో టచ్ చేసి ఏదైతే అక్కడ రాస్తుంటామో అది ఈ పెద్ద డిజిటల్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. మేమైతే ఇక్కడ ఇప్పుడు JSR గ్రూప్ సన్ సిటీ హైదరాబాద్ అని అయితే మేము రాస్తున్నాం ఇక్కడ. సో అదే మీరు చూస్తున్నారు డిజిటల్ స్క్రీన్ పైన దుబాయ్ సిటీలో ఉన్నటువంటి దుబాయ్ ఫ్రేమ్లో ఉన్నటువంటి ఫ్రేమ్లో డిజిటలైజేషన్ ద్వారా JSR గ్రూప్ సన్ సిటీ అనే వర్డ్ని మేము ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నామండి. సో చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, చాలా చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్. అలాగే ఈ స్కై డెక్లో ఈ గ్లాస్ వాక్వేతో పాటు చిన్న టచ్ షాప్స్ కూడా ఉన్నాయి, కాఫీ షాప్, చిన్న కేక్స్, కాన్ఫెక్షనరీ షాప్స్ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ రిఫ్రెష్ కూడా అవుతూ ఉండవచ్చు. ఫోటో సెషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ స్కై డెక్ నుంచి సిటీ మొత్తం సిటీ వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ పక్కన వాళ్ళు భయపడుతున్నారు హైట్స్, వాళ్ళు పక్కన నించొని మాత్రమే చూస్తున్నారు. నాకు భయం లేదు, ఐ కెన్ వాక్ అనేవాళ్ళు మాత్రం ఈ గ్లాస్ వాక్వే పైన వాక్ చేస్తూ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని అయితే సొంతం చేసుకుంటున్నారండి. చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు. ఈ దుబాయ్ ఫ్రేమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ విజిటింగ్ ప్లేస్గా ఉంది. సో ఇదే మనం చూస్తున్నటువంటి ఓల్డ్ దుబాయ్ అన్నమాట. సో ఇట్ సైడ్ వచ్చేసి న్యూ డెవలప్డ్ దుబాయ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయిన దుబాయ్. ఈ దుబాయ్ ఫ్రేమ్ రెండింటిని కనెక్ట్ చేస్తుందని చెప్పాను కదా ఇందాక. వన్ సైడ్ ఓల్డ్ దుబాయ్ అండ్ ఇప్పుడు న్యూ దుబాయ్. అలాగే రాబోతున్నటువంటి ఫ్యూచర్ దుబాయ్ని ఒక ప్రెజెంటేషన్ ద్వారా 3D యానిమేషన్లో మనకి చూపిస్తున్నారు. అండ్ మనం దుబాయ్లో ఉన్నంతసేపు ఎక్కడ తిరిగినా ఏ ప్లేసెస్కి వెళ్ళినా కూడా ఈ దుబాయ్ ఫ్రేమ్ మనకి కనిపిస్తూనే ఉంటుంది. సో దీని డిజైన్ని అలా చేశారనమాట. కంప్లీట్గా దుబాయ్ని ఒక ఫ్రేమ్లో బంధించేసి మనం ఫోటో చూసుకున్నట్టుగా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మేము ఫ్యూచర్ మ్యూజియంకి వెళ్ళిపోతున్నాం. అంటే ఫ్యూచర్ మ్యూజియం కాదు, దుబాయ్ ఫ్రేమ్లో ఉన్నటువంటి నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లో 50 ఇయర్స్లో వీళ్ళు ఎలా చేయాలనుకుంటున్నారు, ఇన్ఫ్రా ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన 3D యానిమేషన్ షో ఉందని చెప్పాను కదా. ఇప్పుడైతే అక్కడికి వచ్చేసామండి. ఇది సో ఒకవైపు ఓల్డ్ దుబాయ్ చూసేసాము, నెక్స్ట్ న్యూ దుబాయ్ కూడా చూసేసాము. ఇప్పుడు నెక్స్ట్ 50 ఇయర్స్కి ఎలా దుబాయ్ ఉండబోతోంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఆ షో అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఇక్కడ మనం అంతా తిరుగుతున్నప్పుడు ఫోటో సెషన్ ఉంటుంది. నచ్చిన వాళ్ళు మనం ఫొటోస్ దిగొచ్చు. మనం దిగిన ఫొటోస్ని మనకు నచ్చిన ఫ్రేమ్లో డిజైన్ చేసుకొని ఇక్కడ మనం అయితే దానికి అమౌంట్ పే చేసి మన ఫొటోస్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే నా ఫొటోస్ని కలెక్ట్ చేసేసుకున్నాను 2 డిఫరెంట్ మోడల్స్లో. ఈ దుబాయ్ ఫ్రేమ్లో నేను దిగినటువంటి ఫోటో, అలాగే దీంతో పాటు ఇంకొక ఫ్రేమ్లో ఉన్నటువంటి ఫోటో కూడా మేము తీసుకున్నాం. అండ్ అలాగే ఇక్కడ దుబాయ్ ఫ్రేమ్ని యాడ్ చేసినటువంటి చాలా గిఫ్టింగ్ ఐటమ్స్ ఉంటాయండి. లైక్ నోట్ బుక్స్, కాఫీ మగ్స్, అలాగే గిఫ్టింగ్ ఐటమ్స్, కీ చైన్స్, ఇలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు.
దుబాయ్ ఫ్రేమ్కి సంబంధించిన గిఫ్టింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి. దుబాయ్ ఫ్రేమ్ టూర్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మేము వెళ్తున్నాము ఇప్పుడు లంచ్కి. ఆఫ్టర్ లంచ్ ఈరోజు మా ప్రోగ్రామ్ అయితే డెజర్ట్ సఫారీ ఫాలోడ్ బై బార్బిక్యూ డిన్నర్. సో ఈ దుబాయ్ సిటీ ఫ్రేమ్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుందండి లైటింగ్స్లో. సో దీంతో పాటు మేము దిగిన కొన్ని గ్లిమ్స్ ఆఫ్ పిక్చర్స్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను. దీని నెక్స్ట్ వీడియో ఈరోజు ఈవినింగ్ మేము వెళ్ళి ఎంజాయ్ చేసినటువంటి డెజర్ట్ సఫారీ అలాగే బార్బిక్యూ డిన్నర్కి సంబంధించిన విశేషాలని మీతో పంచుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. అంతవరకు మీరైతే ఈ వీడియో చూసేయండి. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్స్ని కామెంట్ రూపంలో ఇక్కడ మీరు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ ప్లేసెస్ కనుక ఆల్రెడీ విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్సెస్ని కూడా కామెంట్ రూపంలో ఇక్కడ మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.